వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కనిపించేది యుద్ధం, లోపల కదులుతున్నది క్రమం. 3 దిశల నుంచి ఒక దేశాన్ని గురి చేస్తున్నారు: ఇరాన్, లెబనాన్, యమాన్. కానీ ఇది ఒక్కసారిగా జరగలేదు. నెల రోజులుగా నెమ్మదిగా ఏర్పడిన క్రమం ఇది. ఆ క్రమంలో ఇప్పుడు ఒక కొత్త అడుగు పడింది. హౌతీస్ రంగంలోకి వచ్చారు. ఇది ఒక గ్రూప్ ఎంట్రీ కాదు. ఏళ్లుగా యుద్ధంలో బ్రతికిన శరీరాలు, ఎప్పుడు దాడి చేయాలో తెలిసిన మనుషులు. అందుకే ఇది ఆవేశం కాదు, ఎంచుకున్న సమయం. ఇప్పటి వరకు ఒకవైపు నుంచి ఒత్తిడి, ఇప్పుడు ఇరాన్, లెబనాన్, యమాన్. వీటితో పాటు ఈ 3 దిశలు ఒకేసారి కదిలితే అది దాడి కాదు, కానీ శ్వాసను నెమ్మదిగా తగ్గించే అమెరికా. మర్చిపోవద్దు. రెడ్ సీ మ్యాప్లో ఒక గీత, కానీ ఆ గీతలో ఒక అంతరాయం వచ్చినా ఇక్కడ అతిపెద్ద మార్పు మొదలవుతుంది. షిప్పులు ఆలస్యం అవుతాయి. కొంచెం టైం తర్వాత ధరలు కదులుతాయి. మరింత టైం తర్వాత అది సాధారణంగా అనిపిస్తుంది. బాబ్ ఎల్ మండే పేరు చిన్నది, కానీ దారి అదే. అది మూసుకుంటే మార్గాలు మాత్రమే కాదు, ఎంపికలు కూడా తగ్గిపోతాయి. ఇదే సమయంలో రష్యా ఒక నిర్ణయం తీసుకుంది: గ్యాసోలిన్ ఎగుమతులు ఆపాలని. లోపల ధరలు కాపాడుకోవడానికి, కానీ బయట సప్లై తగ్గుతుంది, పోటీ పెరుగుతుంది, ఒత్తిడి కనిపించదు, కానీ అది పెరుగుతూనే ఉంటుంది. ఇక మరోవైపు అమెరికా కదులుతుంది. యుఎస్ఎస్ జెరల్డ్ ఫోర్డ్ ఒక నౌక కాదు, ఒక సంకేతం. దానితో పాటు కదిలే బలం. ఈ విషయం ఇక్కడితో ఆగదనే చెప్పే నిశ్శబ్దం. ఇప్పుడు ఒక ప్రశ్న: అది ఎప్పుడు ఆగుతుంది? ఒక స్థాయి దాటితే యుద్ధం గెలుపు గురించి ఉండదు, కానీ ఎవరెంత నష్టాన్ని తట్టుకుంటారు అన్నదే మిగులుతుంది, కనబడుతుంది. ఇక ఇండియాకి దూరంలో కనిపించే యుద్ధం, కానీ ప్రభావం దగ్గరే మొదలవుతుంది. ఆయిల్ మార్గాలు, షిప్పింగ్ మార్గాలు, డేటా కేబుల్స్ అన్నీ అదే దారిలో. అంటే ముందు ఖర్చులో మార్పు, తర్వాత సరఫరాలో ఆలస్యం, చివరికి అవకాశాలు తగ్గిపోతాయి. ఇది ఒక సంఘటన అనుకుంటే మాత్రం పొరపాటే. అది కానే కాదు. ఇది క్రమంగా కదులుతున్న ఒక వ్యవస్థ. ఒక చోట మొదలైంది, మరో చోట కనిపించే స్థితి. 30వ రోజు వచ్చేసరికి పేలుళ్ళు వినిపిస్తున్నాయి, కానీ నిశ్శబ్ద మార్పులే జీవితాన్ని మార్చడం మొదలు పెడతాయి. ఇది యుద్ధం ఎక్కడ జరుగుతుందో కాదు, దాని ప్రభావం ఎక్కడికి చేరుతుందో గురించి మనందరం చర్చించుకోవాల్సిన అంశం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్: ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ బాగుంటే కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్, మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.